సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. In this temple, we have visited everywhere. We have been able to find out that it is really almost the same way as we find in Tirumala. We have also seen that there are so many people are roaming in this temple, and I am sure they have come only to pray to the God so that evilness in their mind should be erased and they may be live in this world with very good mood, good sense, and to do good to others. And I am really happy. Both of us, my wife is also, I feel, to be here. And all my friends who have come along with me, they have also must be feeling very happy to come here. This is the only thing I can tell you, and I must tell you very frankly, enjoy it through my soul. Thank you, thank you. Jai Sri Mannarayana. Yes, sir. Almost all the rituals we have performed and very thoroughly. I like to visit it here again. This is a very nice place. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నేను స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావటం నా సౌభాగ్యం కింద భావిస్తున్నాను. ఇది ఒక అద్భుతం, గ్రేట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా అరుదుగా నాకు కలిగింది. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు విజిట్ దిస్ ప్లేస్. అండ్ అందరికీ నేను అప్పీల్ చేసేది, ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించండి అని అందరికీ అప్పీల్ చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.